ఈరోజు మనం తెలుసుకోబోయేది కలెక్టివ్ బార్గెనింగ్ డెఫినిషన్, కలెక్టివ్ బార్గెనింగ్ ఎసెన్షియల్స్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, కలెక్టివ్ బార్గెనింగ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి. ముందుగా కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటో బ్లాక్స్ డిక్షనరీలో చూస్తే ఎంప్లాయీస్కి మరియు ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్కి మధ్య జరిగే జాయింట్ అగ్రిమెంట్ అని ఉంది. ఇక్కడ ఎంప్లాయీస్ అంటే యాజమాన్యం అని, ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ అంటే ట్రేడ్ యూనియన్ అని అర్థం అన్నమాట. అంటే కలెక్టివ్ బార్గెనింగ్ అంటే యాజమాన్యంకి మరియు ట్రేడ్ యూనియన్స్కి జరిగే అగ్రిమెంట్. ఇప్పుడు ఎసెన్షియల్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్ చూద్దాం. స్ట్రాంగ్ యూనియన్. అసలు కలెక్టివ్ బార్గెనింగ్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని చూస్తే స్ట్రాంగ్ అండ్ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అనేది స్ట్రాంగ్గా యునైటెడ్గా ఉంటేనే బలవంతులు అండ్ ధనవంతులు అయిన యాజమాన్యంతో బలహీనులైన వర్కర్స్ కాన్ఫిడెంట్గా వాళ్ళ డిమాండ్స్ని చెప్పుకోగలరు. ట్రేడ్ యూనియన్ స్ట్రాంగ్గా లేకుండా ఇంకా ఏమున్నా వేస్ట్, కాబట్టి ఇదే అతి ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ గుడ్ మేనేజ్మెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో చూసుకుంటే ట్రేడ్ యూనియన్స్తో మాట్లాడటానికి ఫ్యాక్టరీ ఓనర్స్ డైరెక్ట్గా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ ఓనర్స్కి ఇంకా చాలా బిజినెస్లు ఉండొచ్చు. కాబట్టి ఎవరో ఒకళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు ఫ్యాక్టరీని. అలా ఫ్యాక్టరీని మేనేజ్ చేసే వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి. అంటే ముందు వర్కర్స్కి నిజంగానే సమస్య ఉంది అని తెలిస్తే దాన్ని పరిష్కరిద్దాం అనే మంచి ఆలోచన మేనేజ్మెంట్లో ఉండాలి. వర్కర్స్ కూడా ఈ ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీలో పార్ట్నర్సే అని వాళ్ళు బాగుంటేనే ఈ ఇండస్ట్రీ బాగుంటుందని అనుకోగలిగిన మంచి గుణం ఉండాలి. వర్కర్స్కి సమస్య ఉన్నా కూడా పట్టించుకొని మేనేజ్మెంట్ కానీ ఉంటే కలెక్టివ్ బార్గెనింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఫెయిత్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ యూనియన్. అంటే కలెక్టివ్ బార్గెనింగ్ అనేది వర్కౌట్ అవ్వాలంటే మేనేజ్మెంట్కి అండ్ వర్కర్స్కి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. నెక్స్ట్ యాక్సెప్టింగ్ దేర్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ముందుగా మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ యొక్క రైట్స్ని గుర్తించాలి. ఎంప్లాయీస్కి రైట్ టు లీవ్, రైట్ టు హెల్త్, రైట్ టు లీజర్ లాంటి రైట్స్ ఉన్నాయని గుర్తించాలి. అలాగే ఎంప్లాయీస్ కూడా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయిన ప్రాఫిటబిలిటీ, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నిటిని గుర్తించాలి. ఇలా ఒకరి బాధ్యతలు ఒకరు గుర్తించుకుంటే కలెక్టివ్ బార్గెనింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఎమోషన్స్. కలెక్టివ్ బార్గెనింగ్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఈగోలు పంతాలు పక్కన పెట్టి సమస్యని పరిష్కరించే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో చర్చించుకోవాలి. అప్పుడే కలెక్టివ్ బార్గెనింగ్ వర్కౌట్ అవుతుంది. టు ఫుల్ఫిల్ ద అగ్రిమెంట్స్. ఇరు వర్గాల అగ్రిమెంట్స్ ప్రకారం అన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడే ఏ గొడవలు లేకుండా కలెక్టివ్ బార్గెనింగ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ చూద్దాం. అంటే ఇంపార్టెన్స్. కలెక్టివ్ బార్గెనింగ్ వల్ల మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్కి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. కలెక్టివ్ బార్గెనింగ్లోనే సమస్య పరిష్కారం అయిపోవటం వలన ఇండస్ట్రీకి మరియు వర్కర్స్కి చాలా లాభం జరుగుతుంది. ఎందుకంటే సమస్య పరిష్కారం అవ్వటానికి నెక్స్ట్ స్ట్రైక్ చేస్తారు లేదా కోర్టుకి వెళ్తారు. అప్పుడు ఇండస్ట్రీకి నష్టమే, వర్కర్స్ కూడా నష్టమే. నెక్స్ట్ కలెక్టివ్ బార్గెనింగ్లో వర్కర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి వర్కర్స్ ఒపీనియన్ చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఉండటం ద్వారా అందరికీ సంతృప్తిని ఇస్తుంది. కోర్టుకి వెళ్లకుండా కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా సమస్య పరిష్కరించుకోవడం ద్వారా ఇరు వర్గాలకి ఖర్చు మరియు సమయం ఆదా అవుతుంది. ఇప్పుడు కలెక్టివ్ బార్గెనింగ్కి ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో చూద్దాం. ముందుగా కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ట్రేడ్ యూనియన్స్ ద్వారా జరగటం వలన ఇండివిజువల్ వర్కర్స్ యొక్క అభిప్రాయం చెల్లకుండా పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ట్రేడ్ యూనియన్ చేసుకున్న అగ్రిమెంట్ ఇండివిజువల్ వర్కర్కి నచ్చనప్పటికీ అది ఫాలో అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా వేజెస్ పెరిగితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి మార్కెట్లో దాని ధర పెరిగి చివరికి కలెక్టివ్ బార్గెనింగ్ అగ్రిమెంట్ వలన ప్రజల పైన భారం పెరుగుతుంది. కలెక్టివ్ బార్గెనింగ్లో ఫైనల్ సెటిల్మెంట్ని పవర్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కలెక్టివ్ బార్గెనింగ్లో బలహీనుడే బలవంతుడి కంటే ఎక్కువ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతిసారి వర్కర్సే ఎక్కువ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కలెక్టివ్ బార్గెనింగ్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు చూద్దాం. వర్కర్స్కి చదువు లేకపోవడం అండ్ సోషల్గా వెనుకబడి ఉండడం, బయట నుంచి పొలిటికల్ పర్సన్ రావటం. మన దగ్గర మనందరికీ తెలుసు ప్రతి పార్టీకి ఒక ట్రేడ్ యూనియన్ ఉంటుందని. ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ యూనియన్
డామినేట్ చేయగలుగుతుంది. బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా ఇన్ఫ్లుయెన్స్కి గురి కావటం వలన వర్కర్స్కి న్యాయం జరగకపోవచ్చు. 2 యూనియన్స్ మధ్య గొడవలు కూడా కలెక్టివ్ బార్గెనింగ్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక యూనియన్ స్ట్రైక్ చేసినప్పుడు మరో యూనియన్లోని వర్కర్స్ మేనేజ్మెంట్కి బాగా కోఆపరేట్ చేసి ఇంకా ఎక్కువ పని చేయడం వలన వీళ్ళ స్ట్రైక్ నీరు కారిపోతుంది. కాబట్టి యూనియన్స్ మధ్య యూనిటీ లేకపోవడం వలన కూడా కలెక్టివ్ బార్గెనింగ్ ఫెయిల్ అవుతుంది. కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. రానున్న రోజుల్లో లేబర్ లా గురించి మరిన్ని వీడియోస్ పెడతాం. ఈ ఛానల్ అప్డేట్స్ కోసం సింపుల్ లీగల్ లాంగ్వేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.